వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరుపై విశాఖ జిల్లా బీసీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. వెనుకబడిన తరగతులను పార్టీ పదవుల నుంచి తొలగించి ఓసీలకే ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. బీసీలపై జగన్ కక్ష కట్టారా? జిల్లా అధ్యక్షులుగా ఉన్న బీసీలను వరుసగా ఎందుకు తొలగించారు? కీలక పదవుల్ని ఒకే సామాజిక వర్గ నేతలకే ఎందుకు ఇస్తున్నారు? పార్టీలో తమను అవమానిస్తున్నారని వెనుకబడిన తరగతుల నేతలు అనుకుంటున్నారా? జగన్ తీరు కాకులను కొట్టి గద్దలకు వేసినట్లుగా ఉందన్న భావం వైసీపీ బీసీల్లో ఉందా? త్వరలో వారంతా సమావేశమై అధ్యక్షుడి తీరుపై చర్చించి కార్యాచరణ రూపొందించనున్నారా? అధికారంలో ఉన్నప్పుడు బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ ఆయన డైలాగ్స్ దంచేవారు వైసీపీ అధ్యక్షుడు జగన్. పార్టీతో పాటు నామినేటెడ్ పదవుల్లో 50% పైగా వెనుకబడిన తరగతులకి ఇచ్చానని చెప్పుకుని సంతృప్తి చెందేవారు. కానీ కూర్చోవడానికి సీట్లు లేకుండా చేయడంతో వారంతా అవమానంగా భావించేవారు. అధికారంలో ఉన్నప్పుడు అలా చేసినా చెల్లుబాటైంది. కానీ పవర్ పోయిన తర్వాతైనా మార్పు వచ్చిందా, పద్ధతి మారిందా అంటే అదేం లేదంటారు వైసీపీ బీసీ నేతలు. జగన్ తీరుపై ఉమ్మడి విశాఖ జిల్లాలో సొంత పార్టీ బీసీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికిచ్చి తమను అవమానిస్తున్నారని రుసరుసలాడుతున్నారు. ఒకవేళ పొరపాటున వెనకబడిన తరగతులకు పదవులు ఇచ్చినా అవి 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోందని ఆక్రోశిస్తున్నారు. బీసీల పోస్టులు ఖాళీ అయినా వాటిని అదే సామాజిక వర్గాలకు ఇవ్వకుండా ఓసీ నేతలకు ఇవ్వడం ఏమిటని మండిపడుతున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీని మోస్తున్న పదవుల పంపకంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వెనుకబడిన తరగతుల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మత్స్యకార నాయకుడు కోలా గురువులు పార్టీని బలోపేతం చేశారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఆ మధ్య హఠాత్తుగా కోలా గురువులను తొలగించి కాపు నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు విశాఖ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో కూటమి ప్రభుత్వ విధానాలపై నిరసనోద్యమాలతో విరుచుకుపడ్డారు. కానీ కొన్నాళ్లకు గుడివాడ అమర్నాథ్ను విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బదిలీ చేసింది పార్టీ నాయకత్వం. చోడవరం ఇన్ఛార్జిగాను కొనసాగుతున్నారు. గుడివాడ ఖాళీ చేసిన విశాఖ జిల్లా ఫ్యాన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఇవ్వకుండా క్షత్రియ నేత కేకే రాజుకు అప్పగించడంతో వెనుకబడిన తరగతుల నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీ జిల్లా నాయకత్వ బాధ్యతలు చేపట్టే సమర్థత తమకు లేదని జగన్ అనుకుంటే తమను అవమానించడమే అవుతుందని ఆగ్రహంతో ఉన్నారు బీసీలు. అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి బీసీ నేత మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడును తొలగించి గుడివాడ అమర్నాథ్కు అప్పగించడం విమర్శలకు తావిచ్చింది. విశాఖతో పాటు అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షులుగా ఓసీలను నియమించిన జగన్ తీరును వెనుకబడిన తరగతుల నేతలు ఆక్షేపిస్తున్నారు. జగన్ తీరు కాకులకు కొట్టి గద్దలకు వేసినట్టుగా ఉందనే విమర్శలుస్తున్నాయి. కూటమిలోని టీడీపీ, జనసేన బీసీలకు అగ్రతాంబూలమిచ్చి గౌరవిస్తుంటే జగన్ మాత్రం తమను అధ పాతాళంలోకి తొక్కేస్తున్నారని మదనపడుతున్నారు. గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా, మరో బీసీ నేత గండి బాబ్జీని విశాఖ జిల్లా సైకిల్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జనసేన విశాఖ నగర అధ్యక్షుడిగా బీసీ నేత వంశీకృష్ణ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. కేవలం జిల్లా అధ్యక్ష పదవుల్లోనే కాదు, మిగిలిన పోస్టుల్లోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తూర్పు కాపు సామాజిక వర్గ నేత బొత్స సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత శాసనమండలిలో ప్రతిపక్ష నేత అయ్యారు బొత్స. ఇక కాకినాడ జిల్లా కాపు నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఇలా కీలక పదవులను ఒకే సామాజిక వర్గ నేతలకు జగన్ అప్పగిస్తున్నారంటూ పార్టీలోని వెనుకబడిన తరగతుల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తమకు జరుగుతున్న అన్యాయంపై త్వరలోనే ఒక సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని బీసీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.